ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,95,782 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దూలం నాగేశ్వరరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఏపీ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకలు తీరిన నేతలు కాకపోయినా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వారు సాధారణ నాయకులేం కాదు. అందుకేనేమో కైకలూరు పొలిటికల్ కహాని మరో రేంజ్లో ఉంటుంది. ఇక ఏపీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ ఇక్కడ బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ, పీఆర్పీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నేని రాజా రామచంద్రలపై పోటీ చేసి 974 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ ఉప్పలపై పోటీ చేసి 21,571 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ మరియు జేఎస్పీ అభ్యర్థి బుసనపోయిన వెంకటేశ్వరరావులపై పోటీ చేసి 9,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు నోయిల్ మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.